సిరియాలో ఇజ్రాయెల్ తన వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. అక్కడ కీలక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ దేశంలోని కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఒకానొక దశలో ఇక్కడ భూమి కంపించిపోయి రిక్టర్ స్కేలుపై 3.0గా ఆ ప్రకంపనలు నమోదు అయి ఉంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలను ట్రాక్ చేసే OSINT డిఫెండర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పేలుడును 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కియే నగరమైన ఇస్నిక్లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. భూకంపం కంటే 2 రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ నగరంలో భారీ స్థాయిలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధాగారాలు కూడా ఉన్నాయి. తొలిసారి సోవియట్ సమయంలో 1971లో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని నిర్మించారు. ఆ తర్వాత రష్యాకు మధ్యధరా సముద్రంలో ప్రవేశించేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. ఇక సిరియా అంతర్యుద్ధంలో బషర్ సర్కారుకు మద్దతుగా రష్యా ఈ మార్గంలోనే ఆయుధాలను సరఫరా చేసేది. 2017లో ఆ దేశ ప్రభుత్వం రష్యాకు 49 లీజుకు ఉచితంగా మాస్కోకు ఇచ్చింది. దీనికి 250 కిలోమీటర్ల దూరంలోని ముప్పును కూడా గ్రహించేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నౌకాదళ స్థావరం రష్యాకు కీలకం కావడంతో ఆ ప్రాంతంలో భారీగా బాంబులు జారవిడ్చింది ఇజ్రాయెల్.